నేను తీరిగ్గా ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయమ్మా? మా ఇంటి ఖర్చులు, ఈ ఇంటి ఖర్చులు ఎలా చూసుకోమంటారు సుమిత్ర మేడం? కడుపుతో ఉన్న కూతుర్ని పనికి పంపించేంత చెడ్డదాన్ని కాదు లక్ష్మి మేడం. మీ ఇల్లు గడవడానికి అల్లుడు గారు పని చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇక్కడ అఖిల పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తుంది. తన శాలరీ సరిపోకపోతే నేనే ఏదో ఒక పని వెతుక్కుంటాను, కానీ నిన్ను మాత్రం పనికి పంపించను. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ వయసులో నువ్వు పనిచేస్తే నేను రెస్ట్ తీసుకోవాలా? అసలేమంటున్నావో నీకు అర్థమవుతుందా? అన్నీ తెలిసే చెప్తున్నాను. ఇక నుండి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నీ ఆరోగ్యం చూసుకుంటే చాలు. నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. అర్థమైందా? బట్ అమ్మా, బట్టు గిట్టు ఏమీ లేదు. ఈ ఇంట్లో నేను చెప్పిందే ఫైనల్. ఇంకేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమ్మా. అవును, ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పి ఉద్యోగం మానేస్తుందా? అమ్మో, తనలా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే ఇల్లులా గడుస్తుంది. ఛా, హరి ఆనందం కోసం నేనేదో ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. తను ఆఫీస్కి వెళ్ళకపోతే నెలకొచ్చే జీతం ఆగిపోతుంది. ప్రెగ్నెంట్ అంటే చెకప్లు, స్కానింగులు, మందులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, ఇంకా చాలానే ఖర్చులు అవుతాయి. నేను వీటన్నిటికీ డబ్బులు ఇవ్వడం అంటే నా వల్ల కాదు. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఇస్తారా అంటే వాళ్ళు మాకంటే పేదవాళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనే ఏదో ఒకటి చెయ్యాలి.